ఉన్నతమైన ఆత్మీయ మెట్టు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. లూకా 2:29. ఇది సుమియోను అను ఒక వృద్ధిని మాటలు. యేసుని గూర్చిన ప్రత్యక్షతను బట్టి సుమియోను ఆత్మవశుడైనట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. ఒక చిన్న శిశువులో అంత ఆశ్చర్యకరమైనది ఏమి ఉంటుంది? నిజం చెప్పాలంటే కొంతమంది శిశువులు ఒకే రకంగా ఉంటారు. కానీ సుమియోను శిశువైన యేసును తన చేతులలోనికి తీసుకున్నప్పుడు అతడు ప్రజలందరి కొరకు దేవుడు సిద్ధపరిచిన రక్షణను చూచాడు. శిలువ మరణము పునరుద్ధానము వరకు ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పలేను. 30 సంవత్సరముల తర్వాత యేసు సేవ ప్రారంభించినప్పుడు అతడు ఇంకనూ బ్రతికి ఉన్నాడని నేను నమ్ముటలేదు. యేసును బాల్యంలో చూచినప్పుడు అతనికి ఇవ్వబడిన ప్రత్యక్షత అనున్నది అసంపూర్ణమైనది అని మనము ఆలోచిస్తాము. దేవుడిచ్చిన ప్రత్యక్షత తప్ప సుమియోనుకు మరే ఇతర ఆధారము లేదు. అది అత్యున్నతమైన ఆత్మీయ మెట్టు. అతడు ఎవరిని సంప్రదించవలసిన అవసరమూ లేదు. కానీ దేవుడే అతనికి యేసును ప్రత్యక్షపరిచినాడు. ఆ ప్రత్యక్షత చాలును. యెరూషలేములో ఉండి ఈ మనుషుడు ఏమి చేస్తున్నాడు? ఈ ప్రత్యక్షత నెరవేర్పు కొరకు కనిపెడుతూ ఉండినాడు. తన వృద్ధాపంలో అతనికి ఇవ్వబడిన ముఖ్యమైన పని అది. దేవుని యొక్క ఆ గొప్ప రక్షణను చూడాలని అతడు కనిపెట్టి ఉన్నాడు. నీవు దేని కొరకు కనిపెట్టుచున్నావు? దేనిని తిందుమా, దేనిని ధరించుదుమా అని కొంతమంది చాలా సమయాన్ని గడుపుతుంటారు. సుమియోను అయితే యేసు కొరకు ఎదురు చూస్తున్నాడు. యేసును చూచిన వెంటనే ఆయన, నాదా, ఇప్పుడు వెడిలేకపోవుటకు సిద్ధముగా ఉన్నాను. సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని అన్నాడు. పౌలు ఏమి చెప్పును? ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు తండ్రి అభిష్టామాయను. మొట్టమొదట యేసు మోసగాడని పౌలు చూచినాడు. అది మాత్రమే ఆయన చూడగలిగినాడు. కానీ యేసు దేవుని సంపూర్ణతలో అతని కన్నులు తెరిచిన తరువాత ఏలయనగా దైవత్వము ఒక సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని చెప్పినాడు. నీ దర్శనమేమిటి? దేని కొరకైతే దేవుడు నిన్ను సిద్ధపరిచినాడో ఆ యేసులో దేవుని పరిపూర్ణతను నీవు చూచుచున్నావా? యేసులో నీవు ఎంత పరిపూర్ణముగా ఉన్నావు? నీ జీవితమును ఎంతవరకు యేసుతో నింపుకున్నావు? ఎంతవరకు ఈ లోకముతో నింపుకున్నావు? యేసు కొరకు ఉన్న ఆకలిని ఎన్నడూ పోగొట్టుకొనకూడదు. యేసులో ఉన్న ఆ పరిపూర్ణత వైపు మనము చూస్తున్నామా?